రాజుల మొదటి పుస్తకం 19:21. రాజుల మొదటి పుస్తకం 19:21. అందుకు అతడు విడిచి వెళ్ళి జాగ్రత్తనండి, అతనికి ఆధారమైన వాటిని మొత్తం తొలగించేశాడు. సేవకు పిలవబడితే, నాకు సేవ చేయాలని ఉంది అన్న వాళ్ళతో నేను చెప్పగలిగే ఒక మాట ఏంటంటే, సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించాలి. అదేగా బైబిల్ చెప్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాలు, 20 వచనాలు. ఆంద్రేయు సముద్రంలో వల వేయుట చూచెను, వాళ్ళు జాలర్లు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అని వారితో చెప్పాను. వెంటనేనా కొద్ది కాలం తర్వాత చెప్పండి, 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, లేకపోతే 3 సంవత్సరాల తర్వాత వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చదవండి. సహోదరుడు వెంటనే ఆయన పిలవగా విడిచిపెట్టి కుటుంబ సభ్యులను, వాళ్ళ వృత్తులను విడిచి ఆయన వెంబడించారు. నాకు సేవ చేయాలన్నోడితే ఈ మాట చెప్తే ఆడ అట్టు చెడిపోతాడు, ఆ రంగు ఆడే బయటపడుద్ది. ఏమంటే సేవ అన్నది ఉద్రేకంతో వచ్చేది కాదు, దేవుని ఉద్దేశంతో కలిగేది. ఆమేన్, హల్లెలూయా. ఆ శక్తిలో నుంచి బహిర్గతమయ్యేదా? అలా జరిగేదైతే బలిపీఠం జరిగే సేవ కాదు, బలిపీఠం కింద జరిగే సేవలో పాలు పొందు, అది నీకు ఆశీర్వాదం. బలిపీఠం మీద జరిగే సేవలో వంతులోకి రావాలంటే క్రమబద్ధీకరణ ఉంది, ఒక నియమం ఉంది, ఒక పద్ధతి సేవలో, సంఘంలో లేక ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి దావీదు రాజు గారు ఒక దైవజనులు ఉన్నారు గుంటూరులో, ఒక మంచి ఆత్మపూర్ణులు, మంచి పరిశుద్ధులు. 2020లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర నాకు తెలిసిన మా పాస్టర్ గారు అంతకుముందు ప్రారంభ దినాల్లో వెళ్ళి నేను కూడా సేవ చేస్తానయ్యా అంటే, అట్ట అయితే మొత్తం వివరాలు అడిగాడు. నీకున్న ఇల్లు పొలం అమ్మేసి ఆ డబ్బులు నా కాడ పెట్టి సేవకు రమ్మన్నాడు. అట్నుంచి అట్టే వచ్చాడు. ఇల్లు అమ్మేయమన్నాడండి, పొలం అమ్మేయమన్నాడండి. అంటే నీ ఆలోచన తెలియ కొరకు సేవకుడు అన్నాడు అనుకో, అమ్మోనా విచిత్రం. దేవుని పని కొరకు పిలబడిన వాళ్ళు సమస్తాన్ని విడిచి యేసును ఆనుకొని నడుస్తారు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని వ్యవసాయం చేసే వ్యక్తిని అనుకోండి, దేవుడు సేవకు పిలిచాడు అనుకోండి, సొంతంగా 4 ఎకరాలు అనుకోండి, 4 ఎకరాలు పంటేస్తా, 4 ఎకరాల పంటేస్తా, దేవుని ఆశీర్వాదాలు ఎగబాకి 10 ఎకరాలు పంటేస్తా, ఇంకా ఎగబాకి 20 ఎకరాలు పంటేస్తా, విశ్వాసం, సంఘ విశ్వాసాన్ని పొలాల్లో తోలుకొని పోతా. ఇక్కడ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎలీషా వ్యవసాయదారుడు, ఆయనకి ఎద్దులు ఉన్నాయి. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి? శుభ్రంగా ఆధారం లేకుండా చేసుకున్నాడు అంతే. ఎందుకు? సేవకి వెళ్ళిన తర్వాత, సేవ అంటే జీవితం 6 నెలలు ముచ్చట కాదు, జీవితం. ఒక్కసారి ఆ ఒప్పందంలోకి వచ్చామా జీవితాంతం వెనక్కి చూడకూడదు. బైబిల్లో రాయబడి నాకటి మీద చేసినాడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఉద్రేకంతో వచ్చిన ఒకడు సడన్గా వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసి, అయ్యా మా నాన్న చనిపోయాడు, వెళ్ళి సమాధి కార్యక్రమం చూసుకొని మీరు ఎల్లుండికి మళ్ళీ పలానా చోటుకు వస్తారు కదా, మా నాన్న అంటే బాగా ఇష్టం, చచ్చిపోయాడంట, వెళ్ళి సమాధి చేసి వస్తారు. అయ్యా
పంపించయ్యా అంటే ఆయన ఏమన్నాడు, ఓరయ్యా మీ నాన్న చచ్చిపోయాడా, ఓరమ్మో ఇలా చచ్చిపోయాడు రా అని ఏడ్చాడా. మృతులను పాత పెడతారు, నువ్వు నన్ను దెబ్బ గట్టును చెడిపోయాడు. ఇలా అందరూ ఉద్రేకభరితులను దేవుడు తెలుసు, నిలబడే రకాలు కాదు, మాటలోనే తేలిపోయారు. మాటలన్నీ మా ఇంట మాపిడి భోజనం ఆ టైప్ అనమాట. మాటలన్నీ మా ఇంట మాపిడి భోజనం మీ ఇంట చూసుకుందాం, ఆ టైప్ కుదరదమ్మా. ఆరమో బారమో కారమో పచ్చడో మొత్తానికి సేవ అంటే దేవుని కొరకు అలింగనమై ఆయనతో నడవడం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవకు రాగానే బిర్యానీ ప్యాకెట్లు రావు, కాస్ట్లీ అవాళ్ళు రావు. దేవుడు మన తాట తీస్తాడు, మమ్మల్ని తొక్కుతాడు. మామూలు తొక్కుడు కాదు, ఆ తొక్కుల్లో నిలబడ్డానికి దేవుని ప్రణాళికలో పిలుపులో ఉంటే ఆయన బలపరుచుకుంటూ నిలబెడతాడు. లేదనుకో జారుకొని పోవడమే. సేవ కొరకు పిలువబడిన వారు ప్రతి ఒక్కరూ సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించారు. మనోళ్ళు మావోళ్ళు చెప్పాడు తెలుసా, పౌలు సేవ చేస్తాడు, డేరాలు గుట్టాడు. ఏం గుట్టాడు? డేరాలు కొడుతూ సేవ చేశాడండి మా పౌలన్న. హాఫ్ టైం మినిస్ట్రీ అండి, ఫుల్ టైం కాదు, హాఫ్ టైం మినిస్ట్రీ అండి. అబ్బో మామూలు లేదే. అంటే జీవితకాలం డేరాలు గుట్టాడయ్యా పౌలయ్యా. అకుల్లా ప్రిస్కిల్లా అన్న వాళ్ళ కాడ ఉన్నప్పుడు వాళ్ళకి భారంగా ఉండకూడదని ఆయన కూడా ఆ పని తెలిసినోడు కనుక వాళ్ళతో పాటు కష్టపడుతూ సువార్త చేశాడు. అంతే వెళ్ళిన కాడ అలా ఫిలిపి ప్రాంతంలో కూడా డేరాలు గుట్టాడు మావా. కొరింది ప్రాంతానికి వెళ్ళాడు, అకుల్లా ప్రిస్కిల్లా ఇంటికాడ ఉన్నాడు, అక్కడ పని చేస్తూ సువార్త చేశాడు. దశలోనికి వెళ్ళాడు, అక్కడ కూడా డేరాలు గుట్టాడా. అది ఒక్కడు పట్టుకొని మా వాళ్ళు జిందాబాద్ హాఫ్ టైం మినిస్ట్రీ. నాయన దేవుడు సంపూర్ణ సేవకు పిలుస్తాడు. ఆమెన్. సగం నీతో చేయనోడో అది విశ్వాసులు చేసే పని. విశ్వాసులు ఒక పక్కన పని చేస్తా ఒక పక్కన సేవ చేయొచ్చు. మీరున్న ప్రాంతాల్లో పని చేస్తా వాళ్ళకి సువార్త చేయొచ్చు. అది మీ పని. మీ పనులు ముగించుకొని కొంత టైం కేటాయించుకొని సమయాన్ని కేటాయించుకొని కొంతమంది దగ్గరికి సువార్త చేయాలి. అది విశ్వాసుల పని. సేవకుడు సంపూర్ణంగా దేవుని పనికి అప్పగించుకొని బలిపీఠం కాడ బలి పశువుగా వధించబడాలి, కాల్చబడాలి, బూడిదైపోవాలి. ఈరోజు చాలా మంది హాఫ్ టైం మినిస్ట్రీ పౌలన్న చేశాడు, డేరాలు కొడుతూ సేవ చేశాడు. ఆయన ఒక్క ప్రాంతంలో డేరాలు కుట్టాడు, ఆ ఇంట్లో భారం ఉండకూడదని. ఈరోజు వాక్యాన్ని గ్రహించకుండా మాట్లాడే చాలా మంది ఉన్నారు. పౌలు గారు అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళకి ఉన్నప్పుడే డేరాలు కుట్టిన సంఘటన రాయబడింది. ఆయన ఒక కొరింథీ ప్రాంతంలో సేవ చేయలే, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సువార్త తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. సేవకు పిలబడితే సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించాలి. ఆమేన్. అదేగా బైబిల్ చెప్తున్నా మాట. ఏమండి, మనం కూడా లోకాన్ని విడిచి యేసుని వెంబడించాలి. మేము సమస్తాన్ని విడిచి ఇక మేము కూడా ఆస్తులు వెనకలేసుకొని, మేము కూడా పొలాల వెనకలేసుకొని, మేము కూడా ఉద్యోగాలు చేస్తా భారం బాధ్యత లేని సేవలు తప్ప ఏముండవు. నువ్వు ఎంత గనుడివైనా పిలబడితే వదులుకొని రావాలి. చూడండి మత్తయి సువార్త 9:9, మత్తయి 9:9, మత్తయి సువార్త 9:9. ఒక చోట మత్తయి అంటే అత్తయ్య సువార్త ఏడుంది అంటాడు వాడు. అత్తయ్య సువార్త కాదురా నాయన, మత్తయి అంటే అత్తయ్య అన్నాడు. అత్తయ్య సువార్త లేదు, మావయ్య సువార్త లేదు, మత్తయి సువార్త ఉంది. మత్తయి సువార్త 9:9 చదవండి. నన్ను వెంబడించమని చెప్పగా, ఉద్యోగస్తుడండి, ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసే వ్యక్తి అండి, ట్యాక్స్ కలెక్టర్. ఒక మెట్టుకాడు కూర్చొని వ్యవహారం చేస్తుంటే నన్ను వెంబడించన్నాడు. అంతే. ఉద్యోగాన్ని విడిచి యేసుని వెంబడించాడు.
నేను ఉద్యోగం చేస్తాను, సేవ చేస్తా. సేవ ఇట్లా వచ్చిన వాళ్ళే సేవాక్రమాన్ని పాడు చేసి పెంట చేసి పెట్టారు. సేవాక్రమాన్ని తొంగలో దొక్కాడు. కారణం ఇదే. ఈరోజు ఎవరికి ఇష్టం వాళ్ళు సేవ చేస్తా, ఎవరికి ఇష్టమైన నిర్ణయం వాళ్ళు తీసుకోవడం కారణం ఏంటంటే ఇదే. వాక్యాన్ని ఎవరికి అనుకూలం వాళ్ళు మార్చుకోవడమే. డారాలు కొడతా పౌలు సేవ చేశాడు, పౌలు సేవ చేయలేదా, ఆయన ఒక్కచోట డారాలు కుట్టా ఆ ఇంటి వాళ్ళకి భారంగా ఉండకూడదని. ఈరోజు రకరకాలుగా పిచ్చిగా ఆలోచించి నడిచే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఆపాదించి మాట్లాడుతున్న సేవ కొరకు సమస్తను విడిచిపెట్టారు. కానీ ఎలీషా చూడండి, అసలు దేవుని ఆలోచన ఎంత జాగ్రత్త పసిగట్టాడో. తనకున్న ఆధారం మొత్తం తొలగించేసుకొని నిరాధారంగా సేవకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవకు రాగానే ఏలియా పాస్టర్ గారు ఎలీషాకి, తమ్ముడు నీకెందుకులే కూర్చో, అతను ఏదో ఉన్నత కుటుంబం వచ్చాడని, అబ్బే పరిచయం నలగాల్సిందే, పరిచయం చేయాల్సిందే. రాగానే మైకిచ్చి ఆరాధనా కమాన్ ఎవరిబాడి ఓ అక్కడ ఎవడు ఇవ్వలే. ఇప్పుడు మాకు వచ్చిన దరిద్రం ఇదే. వచ్చిన కాడి నుంచి మైక్ మీద గురిపెట్టి మాట్లాడటమే. ఇక ఇది కాదు ముందల. దేవుని ఆలోచనకి దైవిక ఆలోచనకి కట్టబడి నడవడం, ఆశీర్వాదం ఎరిగి అలా నలగొట్టబడటం వల్ల మన జీవితం ఫలవంతంగా మారుద్ది. ఏలియా దగ్గర ఎలీషా ఏం పని చేశాడు? రాజుల 2వ పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇచ్చట లేడా అని అడగ్గా సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా మన మధ్యన ఉన్నాడు. ఏందా పని? 19 సంవత్సరాలు ఏలియా చేతుల మీద నీళ్లు పోయడమే అతని పని. అంటే అర్థం ఏంటి? ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే నూనె రాసి ప్రార్థన చేశారనుకోండి, చేతులు నూనె అవుతాయి కదా, కడగడం, నీళ్ళు పోయడం. భోజనం చేసేసరికి నీళ్ళు పోయడం చేతుల మీద, దగ్గరుండి అన్నం తిన్న తర్వాత చేయి కడుకోవడం, నీళ్ళు పోయడం, ఇదే పని. జాగ్రత్తలు పిల్లారా. 19 సంవత్సరాలు పరిచయకు అప్పగించి అసలు నా స్టేజ్ ఏంది, నా లెవెల్ ఏంది, నా స్కోర్ ఏంది, 300 ఎకరాల ఆసామని ఆఫ్టర్ ఈ పాస్టర్ దగ్గరికి వచ్చి చేతుల్లో నీళ్ళు పోసేదేంది, ఓసోసో ఎట్ట కనబడుతున్నానేది అని చెప్పేసి యాసగా మాట్లాడి యాసలు వేసాడా? ఏలే. జాన్ వెస్లీ గారు, హోసన్న మిస్టర్ జాన్ వెస్లీ గారు, రమేష్ అన్న గారు, వీళ్ళు సాక్ష్యాలు, ప్రారంభ సాక్ష్యాలు ఉంటే ఏసాన్ గారు వెనకాల కొన్ని సంవత్సరాలు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లుగా తిరిగిన వాళ్ళు. సేవకు వచ్చారు, సేవ పిలుపు పొందుకున్నారు, వచ్చారు సేవకి. రాగానే సంఘాలు ఇవ్వలే. ఏసన్న గారు నెలకొచ్చి 25 ఆల్నైట్లు చేసేవాడట. నరసరాపేటలో లారీ ఎక్కి మొత్తం సర్దుకుంటే ఆ లారీ మీద పడుకునే వాళ్ళట, ఆ తాళ్ళు పట్టుకుని అలాడుతా. అందరు ముందర పోయి అక్కడ మొత్తం లైన్ చేసుకుంటే దైవజనులు వచ్చి మళ్ళీ ఆ వాక్యం చెప్పడం, మళ్ళీ ఆడు సర్దుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఏదైనా కాస్త పడుకునే అవకాశం ఉంటే దోమలు కొడతాయి, స్టేజ్ గారి పడుకోవాలి. బాక్స్ మొత్తం పేర్చుకొని పడుకునేవాడు ఈ జాన్ వెస్లీ అన్న. బాక్స్ మొత్తం చుట్టూ పెట్టి పడుకునేవాడట, దోమలు కొడుతున్నాయని. అట్లా సేవలో నలిగి మెలిగారు కనుకనే ఈరోజు వాళ్ళ ద్వారా ఘనమైన సేవ జరుగుతుంది. దైవ చిత్తంలో నలగొట్టబడిన ఆశీర్వాదం. ఈరోజు ఒక క్రమానికి అప్పగించుకొని మనసు నీకు లేకపోతే దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేయలేం. ఒక దైవజనుడిగా నేను కొన్ని సంవత్సరాలు కొంతమంది చేతుల కింద, కొంతమంది కవరింగ్ కింద ఉండి వచ్చానండి. నేను వాళ్ళు వాక్యాలు చెబుతుంటే మేము దగ్గరుండి పరిచయంలో పాల్పొందిన అనుభవం నాకు ఉంది. మన మందికి వచ్చిన దైవజనులు జోసఫ్ అని గారు 2 సంవత్సరాలు ఉన్నా.
ఆయనకి తోడుగా ఆయనతో వెళతా ఆయనకి అందుబాటులో ఉండేవాడిని. 2 సంవత్సరాలు నలిగా. ఈరోజు అట్లా కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. రాగానే అభిషేకం తీసుకోవాలి, అంత కావాలితే పాస్టర్ గారు సంఘం ఇస్తే మనం సరదాగా సేవ చేస్తాం. ఎంత దారుణం అండి. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులండి నిలబడి దేవుని కొరకు వర్ధిల్లుతారంతే. ఆమేన్, హల్లెలూయా. సేవ కొరకు ఉపలాటపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన వచ్చి యేసు ప్రభుల వారు నేను కూడా నీతో వస్తానన్నాడు. ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరుగులు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు. అటు నుంచి అడిపోయాడు. అసలు స్థలమే లేదు అంటున్నాడు రా నాయన అని. అంటే ఏం ఫెసిలిటీస్ కోరాడు వీడు? సుఖవంతమైన జీవితానికి ఆపాదించేదా సేవ? భక్తి జీవితం సుఖవంతం కాదు. ఒక సేవకుడు దేవునిలో ఎలా నలుగుతాడో విశ్వాసి కూడా నలగాలి. ఆ నలుగుడు నీకు లేకపోతే నువ్వు వర్ధిల్లలేవు. నేను చెప్పా, వాక్యం ఎదగాలి. ప్రార్థనలో మనం నడుస్తాం, ప్రార్థన నలగం. ఏం చేద్దాం? నడుస్తామండి. నలిగితే అట్ట